ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులు ఆదుకుంటామని మాటలు చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారులు చెప్పిన ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఇప్పుడు పోలీస్ అంటేనే భయపడేలా చేస్తున్నారు ఏలూరు పోలీసులు. వరుస ఘటనలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు ఏలూరు జిల్లా ప్రజలు. ప్రశాంతతకు మారుపేరైన ఏలూరు జిల్లాలో పోలీస్ శాఖ గాడి తప్పుతోంది. సామాన్యులపై ఖాకీలు నిత్యం ప్రతాపం చూపిస్తూ లాఠీ ట్రీట్మెంట్ తో హడలెత్తిస్తున్నారు. తమ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగిన పాపానికి నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయను ఎస్ఐ రమేష్ విచక్షణ రహితంగా కొట్టారు. తన మేనకోడలు బంగారు గొలుసు పోవటానికి అదే గ్రామానికి చెందిన వ్యక్తి కారణమని ఆరోపించారు శివ కార్తికేయ కుటుంబ సభ్యులు. దీంతో రెండు కుటుంబాలు ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిడమర్రులో కళ్యాణోత్సవాలకు బందోబస్తుకొచ్చిన ఎస్ఐను కేసుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు శివ కార్తికేయ. సరిగ్గా ఇదే టైంలో తిరునాళ్లలో బాలాజీ అనే వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. ఇదే అదునుగా శివకార్తికేయను కళ్యాణోత్సవం వద్ద స్టేషన్ లో విచారణ పేరుతో తీవ్రంగా కొట్టి అవమానించారు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బాధితుడు శివకార్తికేయ. ఆసుపత్రికి తరలించిన పరిస్థితి విషమించి కన్ను మూశాడు. కొడుకు వేణుగోపాల్ శివకార్తికేయ చివరి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నడి రోడ్డుపై పోలీసులను దుర్భాషలాడితే అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చామన్నారు డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఘటన మరింత వివాదాస్పదంగా మారటంతో ఎస్ఐని విఆర్ కు పంపించారు. శివకార్తికేయ ఘటన ఇంకా మరువక ముందే జంగారెడ్డిగూడెంకి చెందిన అఖిల్ అనే యువకుడిని చితకబాదారు బుట్టాయగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. దీంతో బాధిత యువకుడి 2 చేతులు విరిగాయి. దీంతో రంగప్రవేశం చేసిన కొందరు రాజకీయ నాయకులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఫలితంగా ఎస్ఐను విఆర్ కు పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే విచారణ పేరిట సామాన్యులపై ప్రతాపం చూపటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులపై లాఠీని జులిపించడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని నిలదీస్తున్నారు.